ఫుడీస్, ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఎర్రపప్పు కిచిడి తయారీ విధానం తెలుసుకుందాం. ఇందుకోసం కేజీ బాస్మతి రైస్ని అరగంట నానబెట్టుకున్నాం. ఇందుకోసం ఉల్లిగడ్డ, 4 మిర్చీలు, క్యారెట్లు, బంగాళదుంప, కొత్తిమీర, పుదీనా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఈ రెసిపీ కోసం పుదీనా కంపల్సరీగా ఉండాలి. స్టవ్ పైన పాత్ర పెట్టి పాత్ర వేడెక్కాక నూనె పోసుకోవాలి. వేడైన నూనెలో 4 లవంగాలు, బిర్యానీ ఆకులు, 3 ఏలకులు, 1 అనాస పువ్వు, చెక్క వేసుకొని కలుపుకోవాలి. మసాలా దినుసులు వేడెక్కాక అందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనాలు మాడకుండా కలుపుకోవాలి. చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ప్రేక్షకులకు చిన్ని చిటిక, అప్పుడప్పుడు కూరలో గ్రేవీ చిక్కబడకుంటే జీడిపప్పు పొడి, కొద్దిగా పాలు పోసుకొని కలిపితే సరిపోతుంది. గ్రేవీ చిక్కబడుతుంది. ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు బాగా ఉడికేలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ రెసిపీలో మనం బఠానీని వాడుతున్నాం. పచ్చి బఠానీ వాడితే బాగుంటుంది. ఎండి బఠానీ వాడితే 4 గంటలు నానబెట్టుకొని వేసుకోవాలి. బఠానీ, వెజిటేబుల్స్ ఈ రెసిపీకి మంచి టేస్ట్ని ఇస్తాయి. ఈ రెసిపీలో మిల్ మేకర్స్ కూడా వాడుకోవచ్చు. ఇవి 10 నిమిషాలు ఉడికాక అందులో శుభ్రం చేసుకున్న ఎర్రపప్పును వేసి కలుపుకోవాలి. ఎర్రపప్పు వేసాక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చెంచాడు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బియ్యానికి తగ్గ వాటర్ వేసి కలుపుకోవాలి. నీళ్లు మరిగేదాకా ఉడికించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం వేసి కలుపుకోవాలి. 10-15 నిమిషాలు ఉడికించుకుంటే మూత పెట్టి 10-15 నిమిషాలు ఉడికిన తర్వాత ఎర్రపప్పు కిచిడి రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు నచ్చిన రెసిపీని కామెంట్లో రాయండి. ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో రాయండి. ఎంతో రుచికరమైన గుమగుమలాడే ఎర్రపప్పు కిచిడి రెడీ. ఇదే విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.